నమస్కారం ఎంఎస్ న్యూస్ కి స్వాగతం. సుళ్లూరుపేట పట్టణం హోలీ క్రాస్ సర్కిల్ వద్ద నుంచి ఇంటింటా మువ్వన్నెల జెండా ర్యాలీ చేపట్టిన ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, ఎందరో త్యాగమూర్తుల ప్రాణత్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర దినోత్సవమని ఆమె కొనియాడారు. సుళ్లూరుపేట పట్టణంలో మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ ర్యాలీలో పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాన్ని చేటబూని భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా వచ్చి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, తదుపరి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంట త్రివర్ణ పతాకం ఎగరాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా గొప్పదని, తాను కూడా ఇంటిపై జెండా ఎగరవేస్తానని, ప్రతి ఒక్కరూ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మెప్మా మహిళలు, మున్సిపల్ ఉద్యోగులు, టీడీపీ నాయకులు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు. भारत माता की जय। भारत माता की जय। भारत माता ఇది మన 78వ స్వాతంత్ర దినోత్సవం, స్వాతంత్ర వార్షికోత్సవంలోకి అడుగు పెడుతున్నాము. ఆగస్ట్ 15, 1947 మనకు స్వాతంత్రం వచ్చిందంటే దానికి ఎంతోమంది గాంధీజీ లాంటి వాళ్ళు, అలాగే అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తే మనకు స్వాతంత్రం వచ్చింది. సో ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. అలాగే ఈ కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఇవాళ హర్ ఘర్ తిరంగ్ అనే కార్యక్రమానికి ర్యాలీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. రేపు ఆగస్ట్ 15న నేను మా ఇంటి పైన మన జాతీయ జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఇంటి పైన జెండాని ఎగరేయాలని కోరుకుంటున్నాను. చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్కరికి మన ఈ దేశభక్తి గురించి చెప్పాలి, దాని ఇంపార్టెన్స్ గురించి చెప్పాలి. అప్పుడే అంటే దేశభక్తి ఉన్నవాళ్ళు ఎవరు తప్పులు చేయడానికి ముందుకు రారు, మన దేశ ద్రోహం చేయడానికి ముందుకు రారు. కాబట్టి చిన్నప్పటి నుంచే దేశం గురించి, దేశ స్వాతంత్రం గురించి ప్రతి ఒక్కరూ పిల్లలకి చెప్పాలని కోరుకుంటున్నాను. అలాగే మనం కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరం కలిసి ఉంటే మన దేశం ముందుకెళ్తుంది, అగ్రగామిలో నిలబడుతుందని, ప్రతి ఒక్కరూ దానికోసం కృషి చేస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.